మీ జీవితంలో మీరు విజయాన్ని సాధించి అది మీరు ఊహించని విధంగా మార్చేసిందని ఎప్పుడైనా అనుభవించారా? ఈరోజు విజయాన్ని తలకెక్కించుకున్న ఒక నాయకుడి ప్రమాదకరమైన మార్గాన్ని చూపించే కథలోకి మనం లోతుగా వెళ్తున్నాం. మనం 1 సమూయేలు 14:47-15:35 వరకు పరిశీలిస్తున్నాం. అక్కడ దేవుని కృపను కోల్పోయిన రాజు సౌలు విషాదకరమైన పతనాన్ని చూస్తాం. ఈ భాగంలోని ప్రధాన సందేశం ఇదే. దేవుని దృష్టిలో నిజమైన విజయం అనేది మన విజయాలతో కాకుండా ఆయన వాక్యానికి మనం చూపే విధేయతతో కొలవబడుతుంది. ఇది సమూయేలు కష్టంగా నేర్చుకున్న పాఠం మరియు మనం మన హృదయంలో నిలుపుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం. మన కథ సమూయేలు సైనిక విజయాల సారాంశంతో ప్రారంభమవుతుంది. అతడు ఇశ్రాయేలు శత్రువులపై అన్ని వైపులా యుద్ధం చేశాడు మరియు అతడు ఎటు తిరిగిన వారిపై శిక్షను విధించాడు. 1 సమూయేలు 14:47. సమూయేలు 1 తర్వాత 1 విజయాలను సాధిస్తూ ఉన్నత స్థితిలో ఉన్నాడు. కానీ మనం చూడబోయే విధంగా విజయమే గర్వానికి దారితీస్తే అది ప్రమాదకరమైనదిగా మారుతుంది. దిశమార్పు ఆ సమయంలో వస్తుంది. దేవుడు సమూయేలు ద్వారా సమూయేలుకు ఒక ప్రత్యేకమైన ఆదేశాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు యొక్క పాతకాలపు శత్రువులైన అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమని. ఆ ఆదేశాలు చాలా స్పష్టంగా మరియు రాజీ లేకుండా ఉన్నాయి. సమూయేలు యుద్ధానికి వెళ్తాడు మరియు అమాలేకీయులను ఓడిస్తాడు. కానీ ఆ తర్వాత అతడు ఒక విధి నిర్ణాయకమైన నిర్ణయం తీసుకుంటాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా అన్నింటినీ పూర్తిగా నాశనం చేయాల్సిన బదులు సమూయేలు మరియు సైన్యం అమాలేకీయుల రాజైన అగాగును, అలాగే గొప్ప గొర్రెలు, ఎద్దులు, బరువైన దూడలు, మేకలు, మంచి వాటన్నింటినీ కాపాడారు. కానీ తక్కువగా భావించిన మరియు బలహీనమైన వాటిని మాత్రం పూర్తిగా నాశనం చేశారు. 1 సమూయేలు 15:9. ఈ అర్ధసత్య విధేయత గర్వంతో మరియు స్వయంపరమైన ఆధారంతో నిండిన హృదయాన్ని వెల్లడిస్తుంది. రాజుగా ఎన్నుకోబడినప్పుడు సమూయేలు సామాన్ల మధ్య దాగిపోయిన వినయశీలుడు ఇకపై కనిపించడం లేదు. ఇప్పుడు అతడు దేవుని ఆజ్ఞలలో ఏవి పాటించాలో ఏవి పాటించకూడదో తానే నిర్ణయించుకునేంత ధైర్యంగా భావిస్తున్నాడు. సమూయేలు అతనిని ఎదుర్కొన్నప్పుడు అతని గర్వం ఎంత ఉందో స్పష్టమవుతుంది. వెంటనే తన పాపాన్ని ఒప్పుకునే బదులు సమూయేలు ఇలా ప్రకటిస్తాడు: ప్రభువు నిన్ను ఆశీర్వదించుగాక. నేను ప్రభువు సూచనలను పాటించాను. 1 సమూయేలు 15:13. తన అవిధేయతకు సాక్ష్యంగా ఉన్న గొర్రెలు మరియు ఎద్దుల శబ్దం వినిపిస్తున్నా కూడా అవి నాశనం చేయబడాల్సినవే అయినా సమూయేలు తన చర్యలను న్యాయపరచడానికి ప్రయత్నించాడు. ఈ జంతువులను ప్రభువుకు బలులు అర్పించేందుకు ఉంచామని చెప్పాడు. అప్పుడే సమూయేలు బైబిల్లో దేవుడు తన ప్రజల నుండి నిజంగా కోరుకునేది ఏమిటో చెప్పే అత్యంత శక్తివంతమైన వాక్యాలలో ఒకదాన్ని ప్రకటించాడు. ప్రభువు హోమములు మరియు బలులు పొందడంలో ఆనందిస్తాడా, లేక ఆయన మాటకు విధేయంగా ఉండడంలోనా? విధేయత బలి కన్నా మేలైనది, వినిపించడం పొట్టెమెకల కోవు కన్నా మేలైనది. 1 సమూయేలు 15:22. ఈ వాక్యం నిజమైన ఆధ్యాత్మికత యొక్క గుండె తలిపే సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఆశ్చర్యపోవడు. మన మతాచారాలు గాని, మన బలుల వైభవం గాని, మన హృదయాలు ఆయనకు విధేయతతో లొంగిపోకపోతే దేవునికి అవి ఆకట్టుకునేవి కావు. సమూయేలు విధేయతకు బదులుగా బలులు చెల్లించవచ్చని భావించే మాయలో పడిపోయాడు. కాని ఇది నిజం కాదని సమూయేలు స్పష్టంగా తెలియజేస్తాడు. సమూయేలు అవిధేయతకు ఫలితాలు తీవ్రమైనవిగా ఉన్నాయి. సమూయేలు ప్రకటించాడు: నీవు యెహోవా వాక్యాన్ని తిరస్కరించినందున ఆయన నిన్ను రాజుగా తిరస్కరించాడు. 1 సమూయేలు 15:23. సమూయేలు రాజ్యాన్ని కోల్పోయిన కీలక క్షణాన్ని సూచిస్తుంది. వెళ్లిపోవడానికి తిరుగుతాడు. అప్పుడు సమూయేలు అతని వస్త్రాన్ని పట్టుకుని చింపేస్తాడు.
సమూయేలు చెబుతాడు, ఈరోజు యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ నుండి చింపి నీ పొరుగువారిలో ఒకరికి నిన్ను మించిన వాడికి ఇచ్చాడు. 1 సమూయేలు 15:28. వావ్! ఈ భాగం మనకు విజయానికి సంబంధించిన అనేక ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. నిజమైన ఆధ్యాత్మికత స్వభావంలో విధేయతే ప్రధానమైనది. మొదటిగా, ఇది మన విజయాన్ని మన తలలోకి తీసుకెళ్లే ప్రమాదం గురించి మనకు హెచ్చరిస్తుంది. సమూయేలు సైనిక విజయాలు అతనికి దేవుని ఆజ్ఞలను తిరిగి ఆలోచించగల స్థితిని కలిగించాయి. ఇది మనకు గుర్తు చేస్తుంది, అర్థవంతమైన విధేయత కూడా అవిధేయతే. సమూయేలు దేవుని ఆజ్ఞలలో కొన్ని పాటించాడు, కానీ అన్నింటినీ కాదు. దేవుని దృష్టిలో ఇది తిరుగుబాటుతో సమానమే. మూడవది, నిజమైన విధేయతకు బదులుగా మతపరమైన క్రియలను చేయడం ఎంత వ్యర్థమో మనకు తెలుస్తుంది. సమూయేలు తన అవిధేయతను బలులు అర్పించడం ద్వారా పరిహరించగలడని భావించాడు. కానీ ఇది దేవుడు కోరేది కాదని సమూయేలు స్పష్టంగా చెబుతున్నాడు. చివరగా, నిరంతర అవిధేయతకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మనకు గుర్తు చేస్తుంది. సమూయేలు చేసిన చర్యలు అతని రాజ్యాన్ని మొత్తం కోల్పోవడానికి, అలాగే దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోవడానికి కారణమయ్యాయి. అయితే ఈ సత్యాలను మన జీవితాల్లో నేడు ఎలా వర్తింపజేసుకోవచ్చు? విజయ సమయంలో ముఖ్యంగా గర్వానికి మీ హృదయాన్ని కాపాడుకోండి. అన్ని మంచి విషయాలు దేవుని నుండి వస్తాయని గుర్తుంచుకోండి. అప్పుడు మీ హృదయాన్ని పూర్తిగా సిద్ధం చేసుకోండి. దేవుని వాక్యానికి పూర్తిగా విధేయంగా ఉండండి. మీకు నచ్చిన భాగాలను మాత్రమే అనుసరించకండి. మతపరమైన క్రియల కన్నా కఠినమైన విధేయతపై దృష్టి పెట్టండి. మీ గొప్ప ప్రదర్శనల కన్నా దేవుడు మీ రోజువారీ విధేయతను ఎక్కువగా కోరుకుంటాడు. మీరు తప్పు చేసినప్పుడు వెంటనే మరియు నిజాయితీగా ఒప్పుకోండి. మీ అవిధేయతను న్యాయపరచడానికి లేదా దాచడానికి ప్రయత్నించకండి. విజయం ఒక ద్విధార కత్తిలా ఉండవచ్చు. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. విజయం మనకు గొప్ప సాధనలను అందించగలదు, కానీ జాగ్రత్తగా లేకపోతే అది దేవునిపై ఆధారపడే మన మనస్తత్వాన్ని దూరం చేయగలదు. ఇప్పుడు మీ హృదయాన్ని పరిశీలించమని నేను మీకు సవాల్ విసురుతున్నాను. విజయం వల్ల గర్వం కలిగిన ప్రాంతాలు మీ జీవితంలో ఉన్నాయా? మీ జీవితంలో ఏదైనా ప్రాంతంలో మీరు నిజమైన విధేయతకు బదులుగా మతపరమైన కార్యకలాపాలను చేస్తూ ఉన్నారా? సాధారణమైన విధేయత గొప్ప త్యాగాల కన్నా విలువైనదని గుర్తుంచుకోండి. మీ స్వంత దృష్టిలో మీరు చిన్నవారిగా ఉండండి, మరియు దేవునికి మీ విధేయతలో మీరు గొప్పవారిగా ఉండండి. మరియు నిజమైన విజయం అనేది దేవునికి సంపూర్ణ విధేయతలోనే దొరుకుతుందని ఎప్పటికీ మర్చిపోవద్దు.